అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. మనకి ట్రెండింగ్ నడుస్తున్న గ్రాండ్ డిజైన్ మన ఛానల్దే, మన డిజైనే. దానికోసం నేను ఈ బీడ్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు 2mm సైజులో ఉన్న ఈ గోల్డ్ బీడ్స్ కూడా కొన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ ఫ్లవర్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి చూడగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది డిజైను కదా, చాలాసార్లు చూశారు, చేసారు కూడా. ఓకేనా, ఈజీగా చేసేద్దామండి. టాజిల్స్ కూడా కలర్లోని తీసేసుకోండి. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాము. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వరకు అయితే నాకు ఎండ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అండి. ఫస్ట్ అయితే నీడిల్ తీసుకొని మనకి ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ కుచ్చేసి ముడేసుకోండి. ఇలా మెలక తిప్పేస్తే మనకి ముడిపడిపోతుంది. ఓకేనా, ఇలా ముడేసేసుకున్న తర్వాత ఈ బీడ్స్ లోపల నుంచి తీయండి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టయితే ఓకే, లేదనంటే స్టార్టింగ్ ఇదే అయితే మాత్రానికి ఫస్ట్ 2 బీడ్స్ అయితే తీసుకోండి. ఓకేనా, 2 స్మాల్ బీడ్స్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ గోల్డ్ బీడ్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ చూసుకొని ఇలా కుచ్చిన తర్వాత అదే 2 బీడ్స్ నుంచి నీడిల్ వెనక్కి తీయండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి, తర్వాత 2 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, మళ్ళీ కుచ్చేసేయండి, మళ్ళీ వెనక్కి తీసేసేయండి. మళ్ళీ ఈ బీడ్ తీసుకోండి, తర్వాత 2 బీడ్స్ తీసుకోండి. ఇలా కుచ్చేసేయండి. అదే 2 బీడ్స్ నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఇలా ఓకేనా, ఇలా అయితే మీరు ఫస్ట్ శారీ మొత్తం కూడా మనం ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చితే ఈ డిజైన్ ఇలా వదిలేసుకున్నా కూడా ఓకే. బోర్డర్గా మనకి అంటే టాజిల్స్ కానీ బీడ్స్ కానీ హ్యాంగ్ అవడం కానీ ఇష్టం లేకపోతే ఇలా బీడ్స్ బోర్డర్గా కూడా యూజ్ చేసుకుంటారు. కొంతమంది అయితే బ్లౌజెస్కి దుపట్టాస్కి జస్ట్ ఇలా ఒక సింగిల్ లైన్తో వదిలేస్తూ ఉంటారు. కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ శారీస్ కూడా సింపుల్గా లేస్ లాగా వచ్చేటట్టుగా ఇలా చేసేసుకుంటారనమాట. వీటిల్లోనే మనం బీడ్స్ డిఫరెంట్గా వాడితే ఇంకా మంచి డిఫరెంట్ లుక్ వస్తుంది, వెరైటీగా అనిపిస్తుంది కూడా. అలా కూడా ట్రై చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మన శారీ అయితే మాత్రానికి ఇదిగో ఇలా అయితే చేసేసానండి. ఓకేనా, మొత్తం అయితే ఇలా అల్లుకోవాలి. ఇలా అయితే శారీ మొత్తం ముందుగా మనం ఇలా కుట్టుకోవాలి అండి. ముందుగా కుట్టుకుంటే మనం టాజల్స్ ఎన్ని పడతాయి అనేది లెక్కేసుకోవచ్చు. ఎందుకనంటే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు టాజల్. అయితే మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా కూడా మధ్యలో ఒకటి వదిలేసి చేస్తాం కాబట్టి మీరు కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఒకటి వదిలేసి ఇంకొకటి కౌంట్ చేసుకొని అలా ఎన్ని టాజల్స్ పడతాయో కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ముందే మనము ఈ శారీ మొత్తం కూడా ఇలా కుట్టేసుకున్నట్టయితే కౌంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం టాజల్స్ అయితే కడదామండి. ఓకేనా, నేను స్టార్ట్ చేసేది మాత్రానికి నేను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు ఈ చివరన కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ముడి కూడా వేసుకోవాలి. ఇలా ముడి కూడా వేసేసుకోండి ఊడిపోకుండా. ఆ తర్వాత బీడ్స్ లోపల నుంచి నీడిల్ కిందకి తీయండి. ఇలా ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకటి వదిలేసి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని వదిలేస్తున్నాను కాబట్టి దీని లోపలికి
నీడిల్ పెట్టేశాను. ఓకేనా. ఇలా తీసేసుకున్న తర్వాత మనము ఈ బీడ్స్ అను ఈ ఫ్లవర్స్ తీసుకున్నాం కదా, వీటితోటి చేద్దాము. ఇంకా టాజల్స్. ముందుగా ఈ 1 mm బీడ్ ఒకటి తీసుకోండి, సారీ 2 mm. తర్వాత ఫ్లవర్ బీడ్ తీసుకోండి. ఓకేనా. ఆ తర్వాత టాజల్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్లవర్ బీడ్ ఒకటి తీసుకొని బీడ్ ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఈ సెకండ్ వన్ వదిలేసి థర్డ్ వన్కి కూర్చోండి ఇలా. ఓకేనా. మనకి టాజల్ స్టిఫ్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా. అలా అయిపోయిన తర్వాత ఇక్కడనే మళ్ళీ బీడ్ తీసుకోవాలి, ఫ్లవర్ బీడ్ తీసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత టాజల్ తీసుకోవాలి, తర్వాత ఫ్లవర్ బీడ్, మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోవాలి. తర్వాత ఆ బీడ్ని వదిలేసి నెక్స్ట్ దానికి కుచ్చేసేయాలి ఇలా. ఓకేనా. మళ్ళీ రిపీట్ అన్నమాట. బీడ్ తీసుకోవాలి, ఫ్లవర్ బీడ్, టాజల్, ఫ్లవర్ బీడ్, రౌండ్ బీడ్ ఇలా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బీడ్కి కుచ్చేసేయాలి ఇలా. ఇలా ఇంకా రిపీట్ అండి. ఇక మన డిజైన్ అయితే ఇలానే ఉంటుంది. కాకపోతే నేను చేసింది మాత్రానికి దుపట్టాకండి, ఇది శారీ కాదు దుపట్టా అన్నమాట. 2 sides చేశాను నేను మీకు డిజైన్ అనేది చూపిస్తాను ఇప్పుడు. 2 sides చేశా కదా, 1 side అయిపోయింది ఆల్రెడీ, ఇది రెండో సైడ్ అన్నమాట. రెండో సైడు నాకు ఈ పింక్ కలరు సరిపోలేదు, థ్రెడ్ అయిపోయింది, బాక్స్ అయిపోయింది. అందువల్ల నేను గోల్డ్ యాడ్ చేశాను. ఇక డిజైన్ మాత్రం ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోవడమే అండి. చూసేశారు కదా, నేను మీకు ఫస్ట్ చేసింది అయితే చూపిస్తాను. ఇగో ఇది ఇది 1 side అండి, ఇది 1 side అయిపోయింది. ఇటువైపు అయితే మనకి పళ్ళుకి వచ్చినట్టుగా ఇట్లా వచ్చింది, సెకండ్ సైడ్ ఏమో రాలేదు, అలా ఇటు ప్లెయిన్ ఉంది. దీనికి మాత్రానికి ఇలా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగా వచ్చిందండి. అసలు ఏమనిపిస్తుంది అంటే దీన్ని చూసిన తర్వాత అబ్బా పింక్ కలర్ నాకు లేదే, కొనుక్కొని మరి ఈ డిజైన్ చేసుకుందాం అని అనిపిస్తుంది అనమాట. అంత గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట దీనికి. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ పింక్కి, ఈ గోల్డ్కి, ఈ బోర్డర్కి అసలు బాగా సెట్ అయిపోయింది మంచిగా. చాలా నచ్చింది నాకైతే. ఎన్ని చీరలుగా చేసినా కూడా నాకు ఎంత కిక్ రాలా అసలు ఈ డిజైన్ విషయంలోని. ఆ గోల్డ్ శారీ తర్వాత మళ్ళా దీనికి చేశాకనే నాకు అంత నచ్చింది అనమాట. చాలాసార్లు చేసా ఈ డిజైన్ నేను, కానీ ఇంత మంచిగా ఎప్పుడు అనిపించలే. చూపిస్తా ఉండండి. ఇగో ఈ గోల్డ్ చూడండి, అసలు ఎంత షైనింగ్ గోల్డ్, అసలు బంగారం లాగా మెరిచిపోతుంది. ఇంత గోల్డ్కి మనము హెవీగా ఇంత గ్రాండ్ లుక్ తోటి ఈ డిజైన్ చేసేపాటికి అసలు ఎంత బాగా వచ్చిందో. ఈ గ్యాప్ బోర్డర్ లాగా చూడు అసలు ఎంత మంచిగా ఉందో కదా. దీనికి మధ్యలో ఈ గ్యాప్ కూడా మంచిగా పట్టు చీరకి గ్యాప్ బోర్డర్స్ వస్తాయి చూడండి, అగో అట్లా వచ్చినట్లుగా చాలా అంటే చాలా బాగా సెట్ అయిందండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. మీకు కూడా ఇలాంటి దుపట్టా ఒకటైతే తీసుకొని చేసుకోవాలనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. బాయ్ అండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మరిన్ని మంచి డిజైన్స్ అయితే మన ఛానల్లోనే రెగ్యులర్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా. బాయ్ బాయ్.
థ్యాంక్ యూ. డల్ కనిపిస్తుందేమో వీడియో.